వనిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ, జ్యోతిష్య శాస్త్ర, వాస్తు శాస్త్ర పట్టుభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. మరి ఈనాటి శుభదినం కార్యక్రమంలో వారి ఫలాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, ముందుగా నేటి పంచాంగం వివరిస్తారా? 21/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:05, తిథి తదియ రాత్రి తెల్లవారుజాము 2:47 వరకు, నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1:58 వరకు, యోగాలు యతిపాత సాయంత్రం 6:58 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 2:47 వరకు, కరణము గరిజ రాత్రి తెల్లవారుజాము 2:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుంచి 1:52 వరకు, గుళిక్కాలం ఉదయం 11:03 నుంచి 12:28 వరకు, యమగండం ఉదయం 8:14 నుంచి 9:39 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:50 వరకు, వర్జన్ రాత్రి 9:19 నుంచి 10:56 వరకు. ఇది నేటి పంచాంగం. ఇక శుభదినం కార్యక్రమంలో ఈనాటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక సంబంధంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అభివృద్ధికరంగా ఉండడం, మిత్రులతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే మీ బంధువర్గంతో కావచ్చు, తల్లిదండ్రుల బంధువులతో కావచ్చు, చక్కటి వాతావరణాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళతో మీరు మంచిగా సంభాషించడం, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో నెట్ ద్వారా మాటలు కలుపుకోవడం, అన్ని విధాలా మీకు బంధువర్గం కొరకు ఖర్చులు చేయడం, వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. విదేశీ అవకాశాలు లాంటివి, విదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా కొన్ని రకాలైన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో అనుకూలతలు, అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యులైన వ్యక్తులు అంటే మీ ప్రియమైన మీ యొక్క స్నేహ సంబంధమైన వ్యక్తులతో కలిపి దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో వీరి సహకారంతో, చిన్ననాటి మిత్రుల సహకారంతో దూర ప్రదేశాలలో ప్రయత్నాలు చేస్తే అనుకూలతలు. దాంతోపాటుగా మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క సోదరవర్గం వారి సహకారంతో కూడా విదేశీ ప్రయత్నాల కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రోజున అనుకూలతలకి అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి మిథున రాశి. అమ్మ, ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలోనూ, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర విద్యలో ముఖ్యంగా విదేశీ సంబంధమైన విద్య కొరకు చేసే ప్రయత్నాలలో పెద్దల యొక్క ఆశీర్వచనాలు, వారి సహకారం కోరుకుంటారు. మంచి గురువు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గురువు యొక్క సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. శ్రమకి తగిన గౌరవం, గుర్తింపు మొదలైనవి లభ్యమవ్వడం, అంతేకాకుండా దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన అవకాశాలు. ఆ విషయంలో గురువుతో పాటుగా మీ యొక్క ఆత్మీయులైన పెద్దల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అమ్మ, ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు మానసిక ఉద్వేగాల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనవసరమైన ఆందోళనని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురైనప్పటికీ కూడా ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఒక మంచి పుస్తకం చదవటం ద్వారా కానీ, ఎంతో చక్కటి మ్యూజిక్ వినడం ద్వారా కానీ, మనసులో ఏర్పడుతున్న నెగిటివ్ థింకింగ్ కానీ, అనవసరమైన భయ ఆందోళనలు కానీ అధిగమించడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలా కుటుంబ వాతావరణం కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఘర్షణగా భావించడం, మీ ఆరోగ్యం మీద ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తూ ప్రశాంతత లేకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత చిరాకుగా భావన చేయడం, ఇలాంటివి. తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాల మీద తెలియని ఆందోళన మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీకు విల్ పవర్ అనేది అధికంగా ఉంటుంది కనుక ఎలాగైనా దాన్ని అధిగమించే ప్రయత్నాలు మీ అంతటి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ, సమస్యల్ని అధిగమిస్తూ, ఎదురవుతున్న సమస్యల్లో విషయాన్ని కూలంకషంగా గమనిస్తూ, జాగ్రత్త పడుతూ, మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమించగలుగుతారు. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం.
అమ్మాయి వాళ్ళ రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా స్నేహ సంబంధాలు మీ యొక్క వృత్తిపరమైన విషయాల ద్వారా కావచ్చు, లేకపోతే మీ వ్యాపార సంబంధాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి కొత్త స్నేహ సంబంధాలు, విదేశీపరమైన స్నేహ సంబంధాలకి అవకాశం. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు లాంటివి, నెట్ ద్వారా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో అంటే అసలు ఇప్పటిదాకా పరిచయం లేని నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, ఆ పరిచయంతో మీరు ఏదైనా వ్యాపార విస్తరణ వరకు చేసే ప్రయత్నాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ కొంత ముందుకు వెళ్ళినట్లయితే మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా ఏదైనా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి. తదుపరి రాశి కన్యా రాశి. అమ్మాయి వాళ్ళ కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క శత్రువుల మీద అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి, అలా అంతేకాకుండా మీరు ఏదన్నా న్యాయ సంబంధమైన విషయాల కొరకు ఆలోచిస్తుంటే దానికి సంబంధించి, అధిక శ్రమతో ఏదైనా పనిని సాధించడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల్ని కలవడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమపడడం, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం కొరకు ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు చేసే ప్రయత్నాల్లో దూర ప్రదేశాల్లో కొత్త అవకాశాలు, కొత్త ఆహ్వానాలు అందుకునే అవకాశాలు అనేది కనబడుతుంది. తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి మానసిక ఉద్వేగాల్ని అధిగమించాలి. అలాగే ఆలోచన శైలిలో కొంత మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తెలియని ఆందోళన, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి, ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ మీతో పాటు మీ కెరీర్లో మీతో పాటు ఉండే వ్యక్తుల యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వాటితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణానికి లోనే అవకాశం ఉంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మానసిక వైరాగ్యాన్ని అధిగమిస్తూ మీరు ఎక్కువ శాతం కొంతవరకు మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం ద్వారా కానీ, లేకపోతే ఇష్టమైన వ్యక్తులతో మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ కుటుంబ వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ కొంత ప్రయత్నాలు లాంటివి చేయడం, క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, అలాగే వృత్తిలో ఇంకే రకంగా కొత్త టాలెంట్స్ని ఉపయోగిస్తే అభివృద్ధి అనేది ఏర్పడుతున్న విషయంలో ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు సపోర్ట్ ఇవ్వడం మొదలైన వాటి మీద కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసుకోవడం బట్టి సమస్యల్ని అధిగమించే అవకాశం అనేది ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి వాహనాలు నడిపేటప్పుడు కానీ, నూతన వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి. ముఖ్యంగా వాహనానికి సంబంధించి కూడా అధిక శాతం ఖర్చుల కంటే గృహ వాహన సంబంధమైన విషయాల మీద ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం మొదలైన వారి కొరకు, వారి అభివృద్ధి కొరకు కూడా నూతన వాహన కొనుగోలు కొరకు, వారి పేరు మీద ఏదైనా నూతన గృహాల కొరకు కానీ ప్రయత్నాలు లాంటివి చేస్తారు. లేకపోతే వారి యొక్క సపోర్ట్తో కావచ్చు, లేకపోతే వారి కొరకు కావచ్చు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, దానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టి కొత్తవి కొనుగోలు కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందుతుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. సహకరించరేమో అనుకున్న వ్యక్తులు ఆకస్మికంగా సహకరించడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతూ ముందుకు పెడతారు. అలాగే అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసుకొని చాలా ఆనందదాయకంగా ఆ పని పూర్తిగా అయిపోవడంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం బట్టి మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే ముఖ్యులతో అంటే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, మీ స్నేహ సంబంధాలు, మీ సోదరవర్గం, ఇరుగు పొరుగు ఎవరితోనైనా సరే ఘర్షణ అనేది ఏర్పడకుండా, మాట పట్టింపులు రాకుండా, వాగ్వాదాలకు లోను కాకుండా, ఏ విషయంలోనైనా అనవసరమైన చర్చలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి చక్కటి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత కుటుంబ వాతావరణం కొరకు
జీవిత భాగస్వామితో కలిపి కొన్ని చర్చలు చేయడం, వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే కుటుంబం కోసం, కుటుంబంతో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడం కోసం, మీ వ్యక్తిగత ఆరోగ్యం ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో అంటే దంత సంబంధమైన, నేత్ర సంబంధమైన ఇబ్బందులు లాంటివి ఏదైనా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో దానికి సంబంధించిన వైద్యుల్ని సంప్రదించడానికి ప్రయత్నాలు చేయడం రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా మీ యొక్క కుటుంబ సంబంధమైన విషయాల్లో కావచ్చు, కొంత ధనానికి సంబంధించిన ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క ఇన్లాస్కి కూడా కొంత ధనాన్ని మీరు అవసరమైతే సహకరించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైనా చర్చలు మొదలైనవి ఏర్పడినా కూడా మీరు అధిక ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడే విధానం కూడా ఇతరులకు అది ఇంకొక రకంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక ఆచితూచి వ్యవహరించాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి, ఘర్షణలకి దూరంగా ఉండాలి. ద్వాదశ రాశిలో తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా అధికంగా ఉంటాయి. మీరు చాలా ఆత్మస్థైర్యంతో, మీ మీద మీకు ఉండే నమ్మకంతో చాలా మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా శ్రమ పడతారు. అధిక శ్రమ, ఒత్తిడితో ఆరోగ్యాన్ని కూడా సరిచేసుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించాలి. వీలైనంత వరకు వ్యక్తుల దగ్గర ఏదన్నా మీరు సహకారం కోరుకునేటప్పుడు వ్యక్తులతో తగిన విధంగా మీరు ఇది చేసుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళుతూ వినయంగా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ధన వ్యయానికి దూరంగా ఉండాలి. చివరి రాశి మీనరాశి. అమ్మా, ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. దూర ప్రయాణాలకి, విదేశీ అవకాశాలకి, విదేశీ సంబంధమైన విషయాల్లో, విదేశాల్లో ఉండే మీ యొక్క సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు కావచ్చు, విదేశాల్లో మీకు ఏదైనా మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు ఏదైనా అవకాశాలు, దానికి సంబంధించిన ఏదైనా ఆహ్వానాలు, వాటికి సంబంధించి మీరు వెళ్ళడానికి ప్రణాళికలు, ఆకస్మికంగా విదేశీ అవకాశాలు లాంటివి, అలాగే అనుకోని ప్రయాణాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. వాటి రీత్యా కూడా కొంత ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. కనుక ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలు, అనుకోని పరిస్థితులు మొదలైన వాటిన్నిటిని కూడా తగిన విధంగా జాగ్రత్తగా ప్రణాళికాపరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే న్యాయపరమైన విషయాల్లో, ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయాల్లో, సృజనాత్మకంగా పెంపొందించుకునే విషయాల్లో మొదలైన వాటన్నిటికీ కూడా మీరు అవకాశం ఇస్తున్నప్పటికీ ముందుగా ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా దాన్ని చెల్లించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ మీ గురించి మీరు కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం, దాంతోపాటుగా మీ సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు చేసుకోవడం కానీ, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలకు అవకాశం ఉన్నట్లయితేనే ఏదైనా సరే వెళ్ళగలిగినా కూడా, అలాగే విష్ణుమూర్తికి సంబంధించింది ఏదైనా సరే శ్లోకాలు కానీ, నామాలు కానీ, అష్టోత్తరాలు కానీ, ఎనీథింగ్ మీకు ఏది చేసుకోగలిగితే అది. ఏది ఏమైనప్పటికీ గోచరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఏ రోజు చెప్తున్న గోచరీత్యా ఫలితాలను ఆ రోజు దానికి తగిన ఈ చిన్నపాటి పరిహారాలు శ్లోక రూపేణ కావచ్చు, ఇంకా అవకాశం ఉన్నట్లయితే చేసుకున్నా లేకపోతే విన్నా కూడా అది కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవి ఆ విధంగా చేసుకోవడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, దాంతోపాటు మానసిక ప్రశాంతత, తర్వాత నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయాలి. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.